మాతరం పిల్లల ప్రదర్శన నాట్య ప్రదర్శన చూశాక చల్లని సాయంత్రంగా అనిపించింది. చిన్నారుల్లో ఎంత ప్రతిభ ఉందో. వాళ్ళు ఇక్కడ చదువుకుంటున్న పిల్లలందరినీ శతదా సహస్రదా నాకు ఆశీస్సులు ఇవ్వాలనిపించేంత చక్కగా అన్ని రంగాల్లోనూ అన్ని రకాల కళల్లోనూ చక్కని ట్రైనింగ్ ఇస్తున్నారు. మై ఫ్రెండ్ అండ్ వెరీ క్లోజ్ ఫ్రెండ్ టు మీ సాయి ప్రసాద్ గారు and Bharya Dhanalakshmi garu, teaching faculty and non-teaching faculty and all well-wishers of this institute. A wonderful progress. I have seen just 2-3 years back with a small strength but with good ideas. Like a Sai Prasad garu cheppinattu, a wonderful vision he had, a wonderful target, chief aim in his life is to bring the talents through education. The institute. He selected a wonderful name, Gitanjali, Svakavi. Svakavi is a universal poet. He has given a wonderful message to the people through education and some other things. ఆ విశ్వకవి అని పేరు పెట్టినందుకు సాయి ప్రసాద్ గారు ఇందాక ఆయన స్వాగత ఉపన్యాసంలో చెప్పారు. వండర్ఫుల్ టార్గెట్స్ అలాంగ్ విత్ ద ఎడ్యుకేషన్, ద స్కిల్స్, ద మెయిన్ పొటెన్షియల్ వర్డ్స్ ఆయన చాలా మెన్షన్ చేశారు. ప్రాక్టికల్గా అవి ఏంటో చేసి చూపించిన ప్రోగ్రెస్ కూడా నాకు కనిపించింది. జస్ట్ 2-3 years బ్యాక్ ఐ హావ్ సీన్ ద ప్రిన్సెస్. నౌ ఇట్ హ్యాస్ బీన్ చేంజ్డ్ ఎ లాట్ ఆఫ్ అవేర్నెస్ హీ హ్యాడ్ అండ్ అప్డేటెడ్. ఆయన విదేశాల్లో కూడా వెళ్ళి మన విద్యా విధానం ఎలా ఉంది, వాళ్ళ విద్యా విధానం ఎలా ఉంది, దాంట్లో మెయిన్గా ఆయన ఫోకస్ చేసిన పాయింట్స్లో నేను ప్రోగ్రెసివ్గా చూశాను. నాట్ ఇన్ వర్డ్స్. ఈజ్ ఎ కమిటెడ్ పర్సనాలిటీ. హీ హ్యాడ్ ఎ ఫోకస్, విజన్, ఎక్సలెంట్ కమిట్మెంట్, హార్డ్ వర్క్. చాలా మంచి క్వాలిటీస్ ఉండాలి ఒక విద్యా సంస్థ నడిపేవాడు. ఆ లక్షణాలు ఈయనలో చాలా కంప్లీట్గా ఉన్నాయని ఆయన మాటల్లో కాదు, నేను చూసిన ప్రోగ్రెస్లో నోటీస్ చేశాను. ద స్కిల్స్ మోస్ట్ ఇంపార్టెంట్. దట్ మీన్స్ దో హీఈస్ ఇన్ ఇండియా, హీఈస్ సింప్లీ క్యాలిక్యులేటింగ్ ద అదర్ కంట్రీస్ హూ ఆర్ సో అడ్వాన్స్డ్ టు అస్. వాడి దగ్గర ఉన్న ఆ స్కిల్స్ ఏంటి, అవి ప్రాక్టికల్గా ఎలా తీసుకురావాలి. అండ్ వన్ మోర్ థింగ్ హీ మెన్షన్ వెరీ క్లియర్లీ, ఆ టీచర్స్ అందరూ అది చేస్తున్నారు కాబట్టి ఆయన చాలా స్ట్రాంగ్గా యాజ్ ఎ ప్రామిస్డ్గా ఆయన చెప్పగలిగారు. పొందిన విజయంగా చెప్పగలిగిన విషయం ఏంటంటే, క్లాస్ రూమ్లో థియరీ ఎంతకాలం చెప్పినా ప్రాక్టికల్గా అది విద్యార్థుల చేత చేయించబడాలి. సో థియరీ ఎంత ఇంపార్టెంటో ప్రాక్టికల్గా చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. అందుకనే ఆయన ఒక డ్యాన్స్కి ఒక టీచర్ని పెట్టి డ్యాన్స్ నేర్పుతున్నారు, కరాటే నేర్పుతున్నారు. సో హీస్ ఏ ప్రాక్టికల్ మ్యాన్. బుక్స్లో ఉన్నవి ఏదో ఫిజిక్స్లో ఇలా ల్యాబ్లో ఇలా ఉంటాయని చెప్పడం కాకుండా ఆ ఎక్స్కర్షన్స్ తీసుకెళ్ళడం, ఆ ల్యాబ్స్కి తీసుకెళ్ళడం, ఆ లొకేషన్స్కి తీసుకెళ్ళడం, ప్రాక్టికల్గా ఆన్ గ్రౌండ్ వాళ్ళకి అది చూపించడం అనేది అది కమిట్మెంట్ ఉన్న పర్సనే చేస్తారు, మిగతా వాళ్ళు చేయలేరు. దట్ ఈ ప్రూవ్డ్ Sai Prasad garu. I really heartfully congratulate Mr. Sai Prasad garu. You are showing a practical ground level progress from the students. Parents are so lucky. I am sure they have sent to this institute with a belief, a trust. ఇవన్నీ కలిగి ఉండి వాళ్ళకి పంపించారు. మీరు అవన్నీ చక్కగా డే వైజ్గా ఆ కరికులంలో పెట్టారు. ఎడ్యుకేషనే కాదు, ఇంకా అదర్ యాక్టివిటీస్, లలిత కళలు ఉన్నాయి, స్పోర్ట్స్ ఉన్నాయి, ఇన్నోవేషన్స్ ఉన్నాయి, ఇన్వెన్షన్స్ ఉన్నాయి, రకరకాల టెక్నాలజీలు ఉన్నాయి. ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. ఏది కావాలన్నా ఇన్ఫర్మేషన్ ఉంది, కమ్యూనికేషన్ ఉంది, ప్రాక్టికల్గా చేయించే కమిట్మెంట్ సాయి ప్రసాద్ గారిలో ఉంది. ఇంకా ఫైనల్గా పేరెంట్స్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. ఇందాక ఆయన కొన్ని పర్సంటేజ్లు చెప్పారు. హౌ ద పర్సంటేజ్ ఆఫ్ కంట్రిబ్యూషన్ ఆఫ్ పేరెంట్స్ అండ్ ద ఇన్స్టిట్యూషన్. నో డౌట్ ఇక్కడికి వచ్చాక పిల్లల్ని ఆ అవర్స్ అన్నిటిని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు టీచర్స్. ఎలా చూస్తున్నారా అని ప్రసాద్ గారు మానిటర్ చేస్తూ ఉంటారు. దట్ ఈస్ ఎ డైరెక్టర్స్ క్వాలిటీ, మినిమం మస్ట్ క్వాలిటీ. ఆయన అది చేస్తున్నారు. నెక్స్ట్ టీచర్లందరూ వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. మీరు ఇంట్లో పిల్లల్ని 2-3 మెయింటైన్ చేయడం చాలా కష్టం.